వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్‌లో ఆలోచిస్తున్నారు. సో, ఇది పాన్ ఇండియా కాదు కదా! ఇది డెఫినెట్‌గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్‌లీ ఎ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వి ఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో, ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేశారా? అప్పట్లో ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసి. లేదండి, ఇప్పుడు జనరల్‌గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట. కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఒక ఒక ప్యాషన్‌తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు. కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా! ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు. ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను. అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించిందంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారన్నమాట. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసింది నాకు కమల్ సార్. సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు. కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్. ఆర్తి గారు, ఆదితి డాడీ ఇటీవలే గేమ్ చేంజర్ చేశారు. సో, డాడీ డైరెక్షన్స్ ఏమన్నా అవకాశం వస్తే చేస్తారా? Stories. Yes, I'll work in my dad's direction. Yes. There is a project coming up. I can't. It is there. I can't give details now, but I am working with my dad. ఓకే. అదితి గారు ఇక్కడ. Hi. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో పాటలు చాలా బాగున్నాయి, ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. వన్ థింగ్ ఏంటంటే, అందరూ పాపం ఎవరు ఏం క్వశ్చన్ అడుగుతారా అని కూర్చున్నప్పుడు మీరైతే చాలా చిల్గా కూర్చున్నారు. అడగండి, ఎవరేం క్వశ్చన్ అడుగుతారో అడగండి అన్నట్టు. Should I be scared? నో నో నో, చిల్గానే ఉండండి. యా, సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అంటే, మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. సో మీరు ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఫాదర్ సజెషన్ తీసుకుంటారా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ డెసిషన్? It's mine, and my mother and my manager listen to all the stories, and my mom reads a lot of books. Okay. So I love her input when I listen to a story. And after that, we just go to my dad, and I'm like, I like it, I want to do. And he's like, yeah, are you sure? Yeah, okay, do. That's all. He won't intervene in anything. ఓకే, విష్ణు గారు. హాయ్ సార్. హలో అండి. హాయ్. మీరు లవ్ స్టోరీ ఫస్ట్ అని అంటున్నారు, బట్ పంజాలో చూపించిన లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ వాటికే అందరూ ఫుల్ ఫ్లాట్ అయి ఉంటారు. అవునా? థ్యాంక్ యూ Yeah. సో మచ్ అండి. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పలేదండి. ఫస్ట్ టైం వినేటప్పుడు బాగుంది. థ్యాంక్ యూ. అంటే చాలా వరకు ఈవెన్ దో చెప్పాలంటే, లవర్స్ ఎవరైనా సాంగ్ ఆర్ ప్రపోజ్ చేయాల్సి వస్తే పంజాల సాంగ్స్ చాలా వరకు అంటే లైక్ డెడికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లవర్స్కి. బట్ వైల్ యూఆర్ డూయింగ్, మీది లవ్ మ్యారేజ్ అని ఇప్పుడే చెప్పారు అదితి గారు, కాబట్టి ప్రేమిస్తావాలో ఎనీ సిచ్యువేషన్ ఏదైనా రిక్రియేట్ చేశారా మీ లైఫ్లో ఉన్న రియల్ లవ్ స్టోరీ? నా లైఫ్లోంచి రియల్ రొమాన్స్ వచ్చేయండి 1 2 3 4 5 ఒక సినిమా 6 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఓ, అది ఏది అని మీరు చూసే అంటే రొమాంటిక్ సీన్స్ సార్? అవునండి. అదే ఎలా మనం అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా నేను ఎక్కువ ఆలోచించను. ఏదైనా చేయాలనుకోండి, ఎవరి మాట వినండి, నేను అలాగే చేసేస్తానమాట. దట్స్ మీ. సో అలా చేసేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను కలిసేటప్పుడు వెళ్ళి హలో ఐ లవ్ యూ, ఈ ఫ్లవర్స్ అని ఇచ్చేది అనేది లేదు. అచ్చా ఐమ్ రెడీ, పెళ్లి చేసుకుందామా, రెడీయా? అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఓకే. ఎందుకంటే ఓకే, ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి, లెట్స్ గెట్ మ్యారీడ్. ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగే ముందే నేనే డేట్లన్నీ ఫిక్స్ చేసి పెళ్ళి అన్నీ రెడీ చేసేది. ఇవన్నీ నేను చేశాను నేను. వావ్ సార్, సూపర్. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అదే అనమాట.
సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకీరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకీరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అరే డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. సార్ డైరెక్ట్ గారు, టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలా ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం చూపిస్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు ఫీలింగ్ చెప్పారు కదా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫీలింగే నాకు కావాల్సింది సార్ టైటిల్ చూసేటప్పుడు. ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట, 2 వేరు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ డీల్ చేశాను సినిమాని, అందుకే నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది. ఆకాష్ గారు, ఇది మీరు చూసేటప్పుడు తమిళ్లో కూడా అదే టైటిల్ అనమాట, నేసిపాయ. యా వుడ్ యూ లవ్ మీ, ప్రేమిస్తావా నన్ను, అలాగే. Akash garu, hi. Yes, ma'am. Myself Hi. Hema Malini here. Hi. So welcome to Tollywood Thank you actually. so much. So I have heard that make leg injury undi kuda you have participated in action scenes and vinna. Is that true? Yeah, I had a surgery done 3 years back, which is a little complication. But now I'm completely all right. I can do more and more stunts because that's my favorite kind of, action is my favorite genre to touch, So yeah, now I'm completely fine actually. Yeah. Yeah. Thank you for And what is the most favorite thing Vishnu sir 30 mera like while you're working? What is your favorite part? Is that action one or the love things? And all? Actually, it's both. It's both, definitely both. Action, I really enjoyed doing it, as well as romance also. Romance was a little challenging for me because my first movie, I was there are so many things running in your mind, right? So, but Aditi was there, she was a huge icebreaker and a huge support for me. So, a huge thanks to Aditi. And actually, when you talk about romance, what Aditi said about Sir, right? A few portions, I think 80% of his character, I've played in Premistava. Super. I feel. I think here and there, real life incidents also, like he said, he doesn't think. Sir, he I just think want- that yeah. ring proposal is that your real instant? That అది కాదండి, అది Not the ring proposal. అలాంటి క్రేజీ థింగ్స్ నేను చేశాను అనమాట. నోట్ నుంచి అన్ని తీసి క్లీన్ చేసి సారీ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తామని. లేదండి, తను వచ్చి నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. సెట్లో ఒకసారి ఇప్పుడు మనం నించుంటాం కదండి, నించునేటప్పుడు సడన్గా ఆకాష్కి వచ్చి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, లెగ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ నాకు బిగినింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే యాక్షన్ హీ లవ్స్ అ లాట్. యాక్షన్ చాలా ఎలా అంటే ఒక చిన్న పాపని తీసుకెళ్ళి హ్యామ్లీస్ లేకుంటే ఏదైనా టాయ్ స్టోర్లో పెడితే అని చూసింది కదా. సో ఈ గెట్స్ దట్స్ ఎక్సైటెడ్ విత్ యాక్షన్ అండ్ రొమాన్స్. ఎస్ అదితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హిమ్ కంఫర్టబుల్. ఎందుకంటే సార్ కెమెరా ఒక ఆటోలో కెమెరా ఫిక్స్ చేసి బాబు ఇద్దరు ఆ డాన్స్ ఆడేటట్టు ఉంటుంది కదా ట్రైలర్లో, ఆ షార్ట్స్ తీసుకొచ్చాయి. అప్పుడు దాంట్లో ఒక